హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీకు తెలుసు లైలా మూవీ, విశ్వక్సేన్ నటించినటువంటి లైలా మూవీ భారీ డిజాస్టర్ జరగడం జరిగింది. దానికి ఒక రకంగా చెప్పాలంటే పృథ్వీ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత విశ్వక్సేన్ సారీ చెప్పినప్పటికీ నెక్స్ట్ డే మిడిల్ ఫింగర్ చూపిస్తూ తను రిలీజ్ చేసినటువంటి ఫోటో వల్ల చాలా అనర్థం అయితే జరిగిపోయింది. అంతేకాదు సినిమా కూడా అంతగా బాగోకపోవడం ఇంకొకటి కారణం. అయితే ఇవన్నిటిని గమనించినటువంటి విశ్వక్సేను తను ఒక లెటర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు లైలా అంత డిజాస్టర్ ఇప్పటి వరకు ఏ సినిమా జరగలేదు ఈ 2025 లో. రీజన్, పృథ్వీ ఒక పార్టీని ఉద్దేశించి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో. ఆ వ్యాఖ్యలు అంటే మీ అందరికి తెలుసు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా బయటకు వచ్చి బాయ్కాట్ లైలా అని చెప్పారు. ఆ తర్వాత బాయ్కాట్ లైలా మూవీ అని పెట్టారు హ్యాష్ ట్యాగ్లు. ఆ తర్వాత డిజాస్టర్ లైలా అంటూ డిఫరెంట్ హ్యాష్ ట్యాగ్స్ తో ట్విట్టర్ అండ్ సోషల్ మీడియా వేదికలపై వాళ్ళ సత్తా ఏంటో చాటుకున్నారు. మొదటి రోజు అట్లీస్ట్ రిలీజ్ డే కూడా మినిమం కలెక్షన్స్ రాలేదు. దానికి మినిమం అంటే మినిమే కాదు, కొన్ని థియేటర్లు అయితే 10 నుంచి 15 టికెట్లు కూడా ఫిల్ అవ్వని సిచ్యువేషన్ లైలా సినిమాకి జరిగింది. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల వల్ల లైలా మూవీ భారీ డిజాస్టర్ గా నిలవడం జరిగింది. అయితే ఈ భారీ డిజాస్టర్ గా నిలిచిన తర్వాత విశ్వక్సేన్ ఒక లెటర్ ని నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఆ లెటర్ ఏంటి, దాని యొక్క సారాంశం ఏంటి అనేది మీకు క్లియర్ గా చెప్పాలని చూస్తున్నాను. అయితే ఈ భారీ డిజాస్టర్ తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే 30 కోట్ల పైన ఖర్చు పెట్టారు విశ్వక్సేన్ మూవీకి, కనీసం ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు. అటువంటి తరుణంలో ఈ లెటర్ కి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన రాసిన లెటర్ ఏంటో చెప్తున్నాను. నమస్తే, ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకునే స్థాయికి చేరుకోలేకపోయాను. ఓకే, నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఓకే, నన్ను నమ్మి నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నా అభిమానులకి, నాపై ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు. ఫస్ట్ తెలుగు సరి చేసుకోండి సార్. నా ప్రాధాన్యం ఎప్పుడు కొత్తదనాన్ని తీసుకురావడమే, కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను. ఇకపై నా ప్రతి సినిమాల్లో క్లాసు లేదా మాస్ ఏదైనా సరే అసభ్యత ఉండదు. ఎవడ పెట్టుకున్నాడు? నేను ఒక చెడు సినిమాని తీస్తే నన్ను విమర్శించే హక్కు పూర్తిగా ఉంది కాబట్టే తీసి పక్కన నూకారు. ఎందుకంటే నా ప్రయాణంలో ఎవరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరే. అబ్బో, ఇప్పుడు గుర్తొచ్చిందా సార్? ఇప్పటి వరకు అసలు ఈకలాగా చూసి ఫ్యాన్స్ పట్టించుకోకుండా ఉండేవారట కదా. నా కెరియర్ ప్రారంభం నుంచి ఎంచుకున్న కథలు మీరు ఎంతగానో ప్రేమించారో తెలుసు. ఇకపై కేవలం సినిమాలు మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశాన్ని కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. తీసుకో. అంతేకాకుండా నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కి అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే నా కథానాయకులు, దర్శకులు, రచయితలు నా వెన్నెముకగా నిలిచి నన్ను మలిసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఎందుకు సార్ ఇదంతా? వాళ్ళందరికి ఎందుకు? జరిగిన బొక్క ఎవడికి బొక్క పెట్టారో వాళ్ళని చూసుకో ఫస్ట్. నువ్వు త్వరలో మరో బలమైన కథతో ముందుకు వస్తాను. నా మంచి చెడుల కాలంలో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం. మీ విశ్వసనీయత. ఇది ఎవరో రాసినట్లేదు, ఏదో చాట్ జీపీటీలో కొట్టి తీసినట్టుగా ఉంది. ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ చేసినట్టుగా ఉంది లెటర్. ఏదేమైనప్పటికీ విశ్వసనీయం రాయటం, అది ఇలా ఉండటం కొద్దిగా ఆలోచించదగ్గ విషయమే. ఒక గట్టి దెబ్బ తగిలితే కానీ మనిషిలో ఉన్నటువంటి జ్ఞానం అనేది బయటికి రాదు. విశ్వసనీయానికి లైలా మూవీతో గట్టిగా దీర్ఘడి పోషణము గురి అయిపోయింది. థ్యాంక్తే అందరికి జ్వరాలు వచ్చినట్టుగా మనోడు కూడా చాలా పద్ధతిగా ఒక లెటర్ రాయటం జరిగింది. అందుట్లో ఒక పాయింట్ మర్చిపోయాడు, అది రాసినట్టు చాలా బాగుండేది సార్. కానీ నీ పైన, సినిమా యాక్టర్స్ పైన ఎవరికి, అటు పార్టీ వాళ్ళకని ఎవరికి ఎటువంటి పర్సనల్ గర్జ్ అయితే లేదు. ఉన్నది ఒకటే, మీ సినిమా ఈవెంట్స్ లో పొలిటికల్ టాపిక్స్ తీసుకొచ్చి అవహేళన చేసే విధంగా మాట్లాడతాం అభ్యంతరకరం. దాన్ని ఒకదాన్ని పక్కన పెడితే తప్పించి వేరే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు, కష్టం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళీ సైనింగ్ ఆఫ్.